నమస్తే. బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ మీద వస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ ఎందుకు చేయడం అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతూ ఉన్నది. ఒకసారి దీని మీద ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ పార్టీల నేతలు కావచ్చు విమర్శిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తూ ఉన్నది. దీని మీద రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడడం. దీని మీద మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాట్లాడడానికి నాగజ్యోతి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఏం చెప్తారు ఈ కేసులో? మీరు దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఏం లేదండి, ఈరోజు సామాన్యుడైనా రాజకీయంగా పలుకుబడి ఉన్నాయన చట్టం ఎవ్వరికి చుట్టం కాదు. శిక్ష పడాల్సిందే, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఆ నిందితుని తక్షణమే రిమాండ్లోకి తీసుకొని ఆ యొక్క ప్రాసెస్ని అయితే అంటే లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని ఈ నిందితునికి శిక్ష పడాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈరోజు భారతదేశంలో మోడీ గవర్నమెంట్ ఏం చెప్తోంది, బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే సేవ్ ద గర్ల్ ఎడ్యుకేట్ ద గర్ల్ అని చెప్పేసి ఒక నినాదంతో కానీ లేదంటే భారత్ మాతాకి జై అంటూ కానీ ఈరోజు హిందుత్వాన్ని లేకుంటే మతాన్ని అంటే వీళ్ళు దీని గురించి చెప్తూ జై శ్రీరామ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఈ ఐడియాలజీ కలిగిన వాళ్ళు అమ్మాయిలని ఏ విధంగా చూడాలి అంటే స్త్రీలని గౌరవించే విధంగా చూడాలి. అంటే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఈరోజు మైనర్ బాలికపై ఆ విధంగా అఘాయితానికి పాల్పడడంటే చాలా సిగ్గుచేటు. అంటే అది యావత్ బీజేపీ పార్టీకి కూడా సిగ్గుచేటు. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పుకుంటా ఉన్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో స్త్రీలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, దానికోసం బీజేపీ ముందుంటుంది. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి తీరని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటారు కదా. ఇది కాదు. మీరు ఫస్ట్ మీ కొడుకుకి ఎలా ఉండాలో చెప్పుకోండి, స్త్రీలను ఎలా గౌరవించాలో చెప్పండి, స్త్రీలను ఎలా చూడాలో చెప్పండి. అంతేగాని ఈరోజు మా నాన్ననే మినిస్టర్ కదా అని చెప్పేసి నీ కొడుకు ఎలా పడితే అలా చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఎలాంటి సిచ్యువేషన్ కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏదేమైనా సరే కూడా ఆ మైనర్ విక్టిమ్కి తక్షణమే న్యాయం జరగాలి, తనకి తక్షణమే ప్రొటెక్షన్ కల్పించి ఈ యొక్క నిందితుని విచారణ చేసి ఈయనకి శిక్ష పడాలని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు అడ్వకేట్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనిలో ఒకటే వినిపిస్తుంది, మైనర్ అయినప్పుడు స్టార్టింగ్ అంటే 2-3 సార్లు ఇట్లా అఘాయిత్యాన్ని పాల్పడినప్పుడు ఫస్ట్ ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఏది ఫస్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని చెప్పేసి ఫస్ట్ సెకండ్ జరిగినప్పుడు యాక్చువల్గా ఈ ఒక ఇష్యూ జరుగుతుంది. అమ్మాయికి చాలా అంటే పొలిటికల్గా ఇప్పుడు వీళ్ళు పొలిటికల్గా ఉన్నవాళ్ళు మైనర్ వాళ్ళకి ఏముంటుంది, నువ్వు కేసు పెడితే అంటే భయభ్రాంతులకు గురి చేసినటువంటి రిపోర్ట్స్ కూడా ఈరోజు తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు కేసు పెడతావా, మాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియదు అంటే ఇలాంటి భయభ్రాంతులకి కూడా అమ్మాయికి జరిగినటువంటి ఎప్పుడో డిసెంబర్లో జరిగినటువంటి ఇష్యూస్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం అంటే ఈరోజు అమ్మాయి ప్రాణానికి వరకు వస్తే కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎక్కే పరిస్థితి ఉండదు. అంటే ఈరోజు అమ్మాయిని ఏదో ఒక విధంగా హింసించి మత్తు పదార్థాలు ఇచ్చి అంటే తన కన్సెంట్ లేకుండా తనకి మద్యం తాగించి ఈరోజు ఆ అమ్మాయి పైన ఈ యొక్క అత్యాచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే అమ్మాయికి బాధితురాలకైతే న్యాయం జరగాలి, వాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ కంప్లీట్లీ చూసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుంది, ప్రభుత్వం కూడా ముందుండి సిట్ విచారణ అయితే చెప్పినారు, సిట్ విచారణ ఇంతవరకు కూడా రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా లేదు. ఏదేమైనా సరే ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇమీడియట్ రిమాండ్ తీసుకోవాలి. ఈరోజు దొరకట్లేడు అప్స్కాన్ అంటారు. ఈరోజు ఎఫ్ఐఆర్ జరిగిందంటే సామాన్యునికి అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఈరోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అప్స్కాన్ అని చెప్పేసి ఈరోజు మాయ మాటలు చెప్తే ఈరోజు ప్రజలని మభ్యపెట్టే సిచ్యువేషన్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉంటున్నది, స్త్రీలకు ఏడ గౌరవం ఉంటుంది? ఈరోజు స్త్రీ వచ్చేసి నాకు ఆత్మరక్షణ లేదు, నాకు ఈ విధంగా జరిగిందంటే ఈరోజు స్పందించని ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఏదైతే ఈ యొక్క బీజేపీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? వీటిపైన వెంటనే వాళ్ళు కూడా స్పందించాలి, వాళ్ళు నిజాలు ఏంటో తెలియజేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ అఘాయితానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుని వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్గా మేము డిమాండ్ చేస్తాం. వీళ్ళు రిలేషన్స్ ఉన్నట్టుగా వీళ్ళు టూర్స్ పోయినట్టు కూడా ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు కదా, మరి దాని గురించి వీళ్ళు ఏమంటారు? ఇతనికి ఏదైతే భగీరథ్ అనే సంజయ్ బీజేపీ సంజయ్ ఏమంటారు బండి సంజయ్ సంబంధించి కుమారుడు ఉన్నారో ఈ యొక్క ఒక్కటే కాదు చాలా వరకు వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో అమ్మాయిని పట్టుకోవడము, లేదంటే కార్ల సెల్ఫీస్ దిగడము, లేదంటే రౌడీజం చేయడం, గూండైజ్ అంటే ఈ ఒక్క విషయం పైన అమ్మాయిల విక్టిమ్స్ అంటే మనకి ఆ రైట్ లేదు, సోషల్ మీడియాలో చూపించుకోవద్దు కాబట్టి అది చూపించడం అయితే లేదు. ఏదేమైనా సరే తిరిగినారు చేసినారంటే అమ్మాయిని ఆ విధంగా ఈ అబ్బాయి వాడుకున్నాడు అని చెప్పేసి అయితే మనకి చూస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఈ అమ్మాయిని ఈ విధంగా వాడుకున్నాడు. ఇద్దరు వైపు నుంచి రిలేషన్ ఉంది కాబట్టి అంత మూవ్ అయినా అని చెప్పేసి కొంతమంది ఉంటా ఉన్నారు. ఇద్దరు వైపు నుంచి ఏమి ఉండదు. ఈరోజు చూడండి అమ్మాయి ఇద్దరు వైపు అంటే అమ్మాయి కనీసం
చూసుకోలేదు. ఎందుకంటే మైనర్, ఈయన ఏంది మేజరే కదా. ఒకవేళ అమ్మాయి అట్లా పరిస్థితులు ఉన్నా కూడా ఈయనకు తెలిసి ఉండాలి కదా, మైనర్ అమ్మాయితో మనం తిరగడం కరెక్ట్ కదా. అంటే నువ్వు చట్టాన్ని అన్నీ తెలుసు కదా, ఈరోజు నువ్వు చట్టాన్ని నా తిక్కు ఉంది కదా, నా చట్టం నా చుట్టమే కదా అని అనుకుంటున్నాడా. అంటే అలాంటి మరి ఉన్నటువంటి ఈ పర్సనే ఈరోజు ఇలా చేస్తున్నా అంటే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది. అంటే ఈరోజు నువ్వు సామాన్యుడు వచ్చి నార్మల్గా నాకు ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి పెడితే ఇమీడియట్గా రిమాండ్ చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు పొలిటికల్గా హస్తం ఉంది, పొలిటికల్గా ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి ఈరోజు మైనర్ బాలికకు న్యాయం జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఇదని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. సో అది కాకముందుకు దీనికంటే ముందు పెళ్లి చేసుకోవాలి లేదంటే 5 కోట్లు అని చెప్పేసి, అంటే ఈ రెండిట్లో నిజం ఏదంటారు? ఇప్పుడు చాలామంది అదే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత పాజిటివ్ ఇస్తుందో అంత నెగిటివ్ వస్తుంది. కాబట్టి అమ్మాయి తరఫున మీరు అంటున్నారు అమ్మాయి వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేసినారు, 10 కోట్లు డిమాండ్ చేసినారు లేదంటే ఇది అనేది మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు మనం ఏం చెప్పలేము, ఇలాంటి ఇది కూడా మేము పాస్ చేయలేము కదా స్టేట్మెంట్. అది ఫైనల్గా ఈ కేసు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుకు? ఈ కేసు ఒకటి చెప్పదలుచుకున్నా, ఈరోజు ఆయనకి రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనో లేకుంటే వాళ్ళకు పోలీసులు రాజకీయంగా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు ఏం చేయలేరు అనేది కాకుండా సామాన్యునికైనా రాజకీయ నాయకునికైనా ఎవరికైనా చట్టం ఒకే విధంగా శిక్షించాలి, చట్టపరంగా విచారణ చేయాలి. అదేవిధంగా ఈ నిందితుడిని వెంటనే శిక్షించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి విషయంలో శిక్షించకుండా మీరు ఫస్ట్ రిమాండ్ తీసుకోండి. అబ్బాయి ఎక్కడున్నాడో పోలీసులకు తెలిసే ఉంటుంది. పెద్దవాళ్ళకి ఒకటి చిన్న వాళ్ళకి ఒకటి కాకుండా ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ 100% రిమాండ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే నిందితుడు ఉన్నాడో ఎక్కడ ఉంటాడో పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే పొలిటికల్గా వాళ్ళకు ఉన్నటువంటి మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేస్తే అయ్యో ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది, రానున్న రాజకీయ దశలో కానీ ఎలక్షన్స్లో కానీ ఉన్న వీళ్ళకి భవిష్యత్తు ఉండదనే యొక్క కారణంతోనే ఈరోజు అబ్స్కాన్ ఉన్నాడని చెప్పేసి మాయ మాటలు ఈరోజు ప్రజలకి చెప్తా ఉన్నారు. వీళ్ళు పోలీసులు అనుకుంటే రాజకీయ హస్తం లేకుంటే ఈరోజు పోలీసులు వెంటనే విచారణ చేయగలుగుతారు. అమ్మాయిని తీసుకొచ్చి నిందితుడిని తీసుకొచ్చి విచారణ కూడా చేయగలుగుతారు, రిమాండ్ కూడా తీసుకోగలుగుతారు. కేవలం ఈరోజు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే ఈరోజు సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చింది. థ్యాంక్ యూ మేడం.